అందరికీ నమస్కారం. మీ ప్రశ్నలు మా సమాధానం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలో ఒక ప్రశ్నకు సమాధానం గురువుగారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. పరమాత్మ సమారంభం ఋషిగణ మధ్యమం సద్గురు పర్యంతం వందే గురు పరంపరం ఆదేశ్. జై మహాకాల్. ఆధ్యాత్మికానికి సాధన అంటారు అంటే ఏంటి అని చెప్పేసి మన ప్రేక్షకుల్లో ఒకరు వేసినటువంటి ప్రశ్నకి మనం సమాధానంగా ఈ కార్యక్రమాన్ని చూద్దాం. సాధన అంటే ప్రాక్టీస్. ఏదైనా ఒక పని దాంట్లో మనం మెరుగుపరచుకోవడానికి, అంటే మనం దాంట్లో ఎక్స్పర్టైజ్ అవ్వడానికి, దాంట్లో మనం స్కిల్ ఓరియంటెడ్గా మన ప్రోగ్రెస్ అనేది డెవలప్ అవ్వడం కోసం ఆ పని మనం పదే 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 చేస్తూ ఉండాలి. అది ఏదైనా కావచ్చు. మన భౌతికంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి, అవి ఏవైనా సరే కావచ్చు. వాటిని మనం పదే 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 చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో మనకి ఒక నిపుణత, ఒక ఎక్స్పర్టైజింగ్ అనేది వస్తుంది. అందుకే సాధన చేయటం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే పదే పదే అదే పని మనం చేస్తూ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే అంటారు మనకి మహనీయులు యోగి వేమన ఒక మాట అంటారు, సాధనమున్న పనులు సమకూరు ధరలోన అనేసి. ఆ ధర ఈ భూలోకమైనా కావచ్చు, ఈ ప్రపంచమైనా కావచ్చు, ఈ దేహం అనేటువంటి ధర అయినా కావచ్చు. ఈ ధరలో ఏదైనా ఒక పని సాధన చేయగా 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 అది మనకు సమకూరబడుతుంది. అంటే అది మనకు పూర్తిగా వర్తింపజేయబడుతుంది, సిద్ధింపజేయబడుతుంది. మనకి అంటే పూర్తిగా మనకి అనువర్తనం అనేది జరుగుతుంది. ఇది ఆధ్యాత్మికానికి సాధన. ఇకపోతే ఆధ్యాత్మికం అనే విషయానికి వచ్చినప్పుడైతే ఈ సాధన అన్న పదం మనం ఫ్రీక్వెంట్గా వింటాం. మనం జనరల్గా బయట పదాలు వాడేటప్పుడు ఏంటంటే మోర్ ప్రాక్టీస్ యూ కెన్ డూ మోర్ అంటాం. ప్రాక్టీస్ అన్న పదం వాడేస్తాం. కానీ ఆధ్యాత్మికానికి వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా సాధన అన్న పదం వాడతారు. నేను కేరళలో ట్రైనింగ్లో ఉన్నప్పుడైతే చాలామంది ఫారినర్స్ వస్తుండేవారు అక్కడికి. వాళ్ళు కూడా ఫారినర్స్, వాళ్ళకి సంస్కృతి కానీ తెలుగు కానీ మన ఇండియన్ లాంగ్వేజ్ ఏవి రావు. కానీ వాళ్ళు కూడా స్పిరిచువాలిటీ అన్న పదంకి వచ్చేసరికి ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ స్పిరిచువాలిటీ లైక్ డూయింగ్ సమ్ సాధన. ఆ సాధన అనేటువంటి పదం వాళ్ళకి వచ్చింది. కారణం ఏంటంటే మనకి ఎప్పటి నుండో ఆధ్యాత్మికం అనేసరికి ఏంటంటే సాధన అనేటువంటి ఒక పదం పడిపోయింది. మన తెలుగు భాషలోనే తీసుకున్నాం, వేరే భాషలోకి మనం వెళ్ళొద్దు. మన తెలుగు భాషలోని మా గురువుగారు ఒకసారి చెప్పడం జరిగింది. మా గురువుగారు పుణ్యస్వామి గారు ఒకసారి ఒక మాట చెప్పారు. అసలు నేను ఒకసారి అడిగాను, అసలు సాధన 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 అని చంపేస్తున్నారని అన్నారు. అసలు సాధన సంగతి ఏంటని అడిగితే ఆయన నవ్వి ఒక మాట అన్నారు, సాధన 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు నీకున్న 3 చుడుల్ని దాటేది. నీకున్నటువంటి ఈ 3 గుణాల తాలూకా ప్రభావం నుండి నువ్వు విడిపింపబడి నువ్వు ఆ గుణాల తాలూకా బంధకాలలో నుండి విముక్తి కలగడానికి ఈ 3 అక్షరాలే 3 గుణాలను జయించి నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేది ఏదైతే ఉందో అది సాధన అని సింపుల్ ఒక మాట తెగొచ్చారు. తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు ఈ డిస్కషన్ సుమారు ఒక దశాబ్దం క్రితం లేండి. సో ఈ ఇన్ని రోజులు ఈ ప్రయాణంలోని కాస్త అదేటే అన్నది కాస్త అవగాహన అనేది రావటం జరిగింది. సరే, ఇక విషయానికి వస్తే ఇక ఈ సాధన అన్న విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సాధన అనేది చేయబడేది, నడిపింపబడేది, అనుభవం కలిగించేది, ఆ పనిని మనకి సిద్ధించేలా చేసేదాన్ని మనం సాధన అంటాం. చాలామంది రాంగ్ వర్డింగ్ వాడతారు. ఈ జీవితం ఏముందండి, సాధన చేసుకుంటూ వెళ్ళిపోవడమే, సాధనే నా లక్ష్యం అండి అంటారు. చాలా పొరపాటు. క్లారిటీ లేకుండా ఎప్పుడు మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడే ప్రతి మాటకి మనం బూతి మాట్లాడినా, నిజం మాట్లాడినా, అబద్ధం మాట్లాడినా ఒక క్లారిటీ అనేది ఉండాలి.
సాధన అన్నది మనం చేసేది ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఒక గమ్యాన్ని చేరుకోవడానికి, ఒక అంశాన్ని మనం పొందుకోవడానికి. అది మన లక్ష్యం. ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని చేరుకోవడం, దాన్ని పొందుకోవడం అనేది మన గోల్, అల్టిమేట్ గోల్. దానికి మనం కొంత పని అన్నది చేయాలి, కొంత ప్రాక్టీస్ అన్నది చేయాలి. దాన్ని సాధన అంటాం. కానీ సాధన అన్నది లక్ష్యం కాదు. లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసేది సాధన. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు ఉండేటువంటి అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వడానికి మనం సాధన చేస్తాం. అంతేగాని మనం చేసేది ఏదైతే ఉందో సాధన అన్నది అది మన లక్ష్యం కాదు. అది మన లక్ష్యం అనుకుంటే మనం ఇక్కడే పడిపోతాం. మన సాధనలో ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే మనకు కావాల్సింది అక్కడ ఉంది, అది మనం చూడట్లేదు. చేసేదాన్ని చూస్తున్నాం, అది కనిపించట్లేదు. ఇదే చూసేసరికి మనం ఇక్కడే అయిపోతున్నాం. అందుకే చాలామంది సాధకులు దెబ్బతింటున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి చేసేదే సాధన. సాధన లక్ష్యం కాదు, కాకూడదు. లక్ష్యమే, దానికోసం చేసేదే సాధన. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సాధన అన్నది ఇప్పుడే చెప్పుకున్నాం మనం, నడిపింపబడేది, అనుభవాన్ని ఇచ్చేది, సిద్ధింపబడడానికి ఉపయోగపడేది. అంతే తప్ప ఇది కాదు మనకి. ఈ విషయాన్ని మనం స్పష్టత గుర్తుపెట్టుకోవాలి. ఇక విషయానికి వచ్చేటప్పుడు అయితే సాధనలో ఏంటంటే సాధన చేసేవాడు, సాధనని ఇచ్చేవాడు, సాధనని చేరుకోవాల్సిన స్థితి అంటే అల్టిమేట్ గోల్. ఈ 3 అంశాలు చాలా ముఖ్యం. సాధన ఒక ద్వారా ఇవ్వబడుతుంది. దాన్నే మనం గురువు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి పదంతో మనం సంబోధించడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఏంటి గురుగారు అన్న ఒక కామన్ వర్డింగ్ అయిపోయింది. కానీ వాస్తవానికి గురువు అనేటువంటిది ఇట్స్ అల్టిమేట్లీ ద పీక్ పవర్ఫుల్ వర్డింగ్. ఆ ఒక్క పదం చాలు బాహుబంధాలన్నీ తెగిపోవడానికి, వాస్తవాన్ని యథార్థాన్ని ఎరగడానికి, సత్యాన్ని గమనించడానికి. సో అలాగా మన ఈ సాధనని ఇచ్చేవాడు ఒకరు ఉంటారు గురువు రూపంలోని. దీన్ని తీసుకొని అభ్యసించేవాడు ఒకడు ఉంటాడు, వాడినే మనం సాధకుడు అంటాం. ఆ రూపంలో ఒకటి ఉంటుంది. ఇక ఈ సాధకుడు చేరుకోవాల్సినటువంటి స్థితి ఉంటుంది. ఈ ఇచ్చేవాడు, చేసేవాడు, చేరుకోవాల్సిన స్థితి, ఈ 3 ఏదైతే ఉందో ఈ మూడింటికి సాధన అన్నది చాలా చాలా ముఖ్యం. ఈ 3 కాలక్రమంలో సరైన విధంగా జరగాలి అంటే ఈ జరగడానికి జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం సాధన అనేటువంటి పేరుతో మనం పిలవటం జరుగుతుంది. ఈ మూడింటితో ఇప్పుడు నేను చెప్పిన చేసేవాడు, ఇచ్చేవారు, చేరుకోవాల్సిన స్థితి, ఈ మూడింటికి లింక్ అయి ఉండేది వాస్తవానికి సాధన అన్నది. ఇక ఈ సాధన విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆధ్యాత్మికానికి సాధన అన్న ప్రశ్న మీరు అడిగారు కాబట్టి ఆధ్యాత్మికం వరకు మనం మాట్లాడదాం. ఈ సాధన అన్నది చూసుకున్నట్లయితే జపరూపంలో ఉంటుంది. ఈ జపరూపంలో మళ్ళీ నామస్మరణ ఉండొచ్చు, బీజాక్షరం ఉండొచ్చు, మంత్ర రూపంలో ఉండొచ్చు, ప్రార్థనా రూపంలో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఇది జపరూపంలో మనం చెప్పుకుంటాం. ఇకపోతే ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఈ రోజుల్లో మనకి ధ్యానం అనే ఆన్లైన్లో చూస్తే చాలా వచ్చేస్తున్నాయండి. సో దాని గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు నాకన్నా బాగా. సో ధ్యానం, ఇకపోతే తపస్సు అనేది వీటన్నిటికీ కాస్త మించి ముందుకెళ్ళేది. ఒక పర్టికులర్ విషయం కోసం మనం ఏకదాటిగా నిలబడి కూర్చోగలగడాన్ని చేయడాన్ని తపస్సు అంటారు. అది వేరు. మనం తపస్సు అంటే ఏంటి అన్న విషయం గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో అది ఒక పద్ధతి, ధ్యానం అన్నది ఒక పద్ధతి, ఈ జపం అనేది ఒక పద్ధతి. ఇకపోతే ప్రాణాయామ విధానాలు కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. అదేవిధంగా పంచభూతాలని ఉపయోగించి చేసే సాధనలు కొన్ని ఉంటాయి. పంచభూతాలు ఏదో ఒక భూతాన్ని మనం పికప్ చేసి దాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ పికప్ చేయడానికి ముందుగా ఆ పంచభూతానికి సంబంధించిన అంశం మనం ముందు సాధన చేయాలి. చేసేటప్పుడు ఆ పంచభూతం మనకి వశం అవుతుంది. దాన్ని ఉపయోగించి మిగిలిన పంచభూతాలన్నింటినీ ఉపయోగించి చేసేటువంటి సాధనా పద్ధతులు చాలా ఉంటాయి. ఇవన్నీ వేరులేండి. సో ఇవి మనం సాధన వరకు కనుక మనం వచ్చినట్లయితే ఇది. ఇకపోతే ఆధ్యాత్మికం అన్నది ఏదైతే వాస్తవికమైనటువంటి స్వస్వరూపం ఉందో, పుట్టామో చనిపోయాం అంతే తెలుసు మనకి. బర్త్ డెత్ ఈ మధ్య లైఫే తెలుసు, బట్ ఆఫ్టర్ డెత్ మనకు తెలియదు, మనకు అర్థం కాదు. బిఫోర్ బర్త్ ఏముందో మనకు తెలియదు, మనకు అనవసరం. కానీ ఈ మధ్యలో కూడా మనకి తెలియకుండానే కొన్ని అంశాలు మనపై ప్రభావం చూపిస్తాయి. మనకి తెలియకుండానే మనకు సంబంధం లేని కొన్ని అంశాలు మన జీవితంపై మనకి ప్రభావం చూపిస్తాయి. వీటన్నిటిని కనుక మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేసి కనుక కరెక్ట్గా మనం ఆలోచించి కూర్చొని జాగ్రత్త వాటిని మనం పికప్ చేయగలిగితే
వీటన్నిటికి కూడా అత్యంత కీలకమైనది ఆలోచన. మీకు తెలుసో లేదో, మనిషికి అత్యంత కీలకమైన కీ పాయింట్, టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉంది అంటే ద వన్ అండ్ ఓన్లీ థాట్. ద థాట్ ఈజ్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ద థాట్ ఈజ్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ థాట్ నుండే మీ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, మీ సాధన అనేది స్టార్ట్ అవుతుంది, మీ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా బేస్ థాటే. సో ఈ ఆలోచన విధానం నుండి ఏదైతే సాధారణ జీవితానికి వ్యతిరేకంగా ఉందో అది ఈ జీవితంపై ఎంతైతే ప్రభావం చూపిస్తుందో, దీన్ని కరెక్ట్, ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా విచారణ పద్ధతికి సంబంధించినటువంటి సాధన. దీన్ని కరెక్ట్గా అవలంబించి దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగి, దాన్ని ఇప్పుడు నేను చెప్పిన సాధనా పద్ధతులు ఏదైతే ఉందో వాటిలో ఏదో ఒక దాన్ని మనకి ఆల్రెడీ మనం బై బర్త్ వచ్చేటప్పుడే మనం ఏ సంవత్సరంలో ఏ సాధన మొదలు పెట్టాలి, ఎప్పుడు ఏది చేయాలి, తాంత్రిక విధానాలు చేయాలా, యోగిక్ విధానాలు చేయాలా, ఇంకా వేరే విధానాలు చేయాలా, అన్నీ కలిపి కలబోరు గంపలాగా మిక్సీలో ఆడించి తాగియాలా ఏటన్నది మనం ముందే మనకు రికార్డ్ అవుట్ ఉంటుంది. నాయన నువ్వు ఇదే చెయ్యి, అది చేయొద్దు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇన్స్ట్రక్షన్స్ ఎవరు మనకి ఇవ్వక్కర్లేదు. ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏది జరగాలో అది పక్కాగా ప్రీ ప్లాన్డ్గా ఆల్రెడీ ఉంటే ఉంటుంది. అదే అలా జాగ్రత్తగా జరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం తలరాత అన్న పదంతో వాడతాము. కాకపోతే తలరో రాతలు ఏమి ఉండవు, గుజ్జు తప్ప. సో అసలు తలరాత అంటే ఏంటి, అవి ఎక్కడి నుండి వస్తాయి, ఎలాగో అవన్నీ నిర్ణయింపబడతాయి అన్న విషయం కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ సబ్జెక్ట్లోకి మనం వచ్చినట్లయితే, ఈ సాధన అనేటువంటి విధానానికి కనుక మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఈ ఆలోచన బేస్ మీద ఏదైతే యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి, ఇప్పుడు నేను చెప్పిన సాధనా పద్ధతిలో ఒక దాని వైపు మనం ప్రయాణం మొదలుపెట్టి సరైన గురువు మనకు దొరికి, సరైన గురువు అంటే అల్టిమేట్గా మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే గురువు. సో అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువు దగ్గర మనం పడి అక్కడి నుండి మన ప్రయాణం మొదలై అంతవరకు ముందు మనం చాలా కథ నడుస్తుంది, మనకు తెలియదు, అది మనం మర్చిపోయి ఉంటాం. చాలా కథ ముందు నడుస్తుంది. అదంతా జరిగి ఆఖరిలో ఈయన దగ్గర పడతాం. పడిన తర్వాత నాయన రా బాబు కూర్చో అని చెప్పేసి అప్పుడు పరుగు అనేది ఆపి కూర్చోబెట్టడం మొదలు పెడతాడు. సో పరుగు పెట్టినంత వరకు కూడా అభ్యాసానికి సంబంధించి అంటే సాధనకు సంబంధించిన పూర్వక్రియలు జరిగినట్టు. సాధన అన్నది వాటన్నిటిని పక్కన పెట్టి కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు చూసా కూర్చుంటాడు రా, కూర్చొని చూపించాలి, కూర్చుంటే తెలుస్తుంది కష్టం ఏంటో. మొత్తం ఎక్కడెక్కడ అన్నీ పడిపోతూ ఉంటాయి. సో అవన్నీ పడిపోయినప్పుడు అన్ని రకాల ఏదైతే మనకి ఎన్నాళ్ళు బంధంతో మనం బిగించిపోయి ఉన్నామో వాటన్నిటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. వీటన్నిటికీ జరిగేది సాధన. ఇది ఆధ్యాత్మికానికి కావాల్సినటువంటి సాధన. అంటే మన ఉన్నతి ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్. మనకి భౌతికం ఆధ్యాత్మికం ఈ రెండు ముఖాలు. సో భౌతిక ముఖం మనకు తెలుసు, భౌతిక జీవనం మనకు తెలుసు, భౌతిక జీవితం మనకు తెలుసు. ఆధ్యాత్మికం అనేది వచ్చేసరికి ఏంటంటే ఏదైతే మనకి తెలియని వాస్తవికమైనటువంటి ఇంకో రూపం ఏదైతే ఉందో దాన్ని చూడగలగటం ఆధ్యాత్మికం. దానికి సంబంధించి మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో, ఏదైతే మనం పదే మననం చేస్తామో అది ఆధ్యాత్మికానికి సాధన అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆధ్యాత్మికానికి సాధన అన్నది. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.